ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికీ వందనాలు. మళ్ళీ మనం ఇలాగా చిన్న మందగా కూడుకుని మళ్ళీ దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి ఈ విశ్రాంతి దినమున, పునరుత్థాన దినమున మళ్ళీ రెండవసారి మనమంతా కూడుకునే గొప్ప భాగ్యం దయచేసిన దేవదేవునికి వందనాలు. బయట ఒక్క 1000 దినములు గడుపుట కంటే ఆయన గుమ్మములో ఒక్క దినము గడపటం మేలు అని చెప్పినట్టుగా మనం ఎంతసేపు ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటే అంతగా శ్రేష్టమైన జీవితం మనం జీవించగలం. మోషే గారు అంటారు కదా, జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించడం నేర్పించము అని చెప్పి. అంటే ఆయనకి ఇష్టమైన జీవితం ఎన్ని గంటలు రోజులు గడుపుతున్నామని చూసుకున్నట్టయితే దేవుడు మనకి చాలా శ్రేష్టమైన సమయాన్ని ఈ పునరుత్థాన దినాన్ని జూమ్ మీటింగ్ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూలవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ప్రేమ మేడన్ మా తండ్రి, నాయన చక్కని అవకాశం మాకు ఇచ్చిన తండ్రి వందనాలు. వాక్యం ధ్యానించబోతుండడం నన్ను మరుగుపరిచి ఒక బోరుగా నన్ను వాడుకోమని తండ్రి దయగల మా కృప. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిచేవి, గ్రహించగల మనసు ఆచరించగలిగిన దయచేయమని వాక్యం ధ్యానిస్త నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని. ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ నాయన, మరి ఆరోగ్య సమస్యలు కానీ మరే రకమైన ఇబ్బంది లేకుండా కార్యారంభం కంటే కార్యాంతం మేలన్న తండ్రి, కార్యాంతమైన నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ వందనాలండి. మరి మనకి రూపాంతర అనుభవం అనగానే ఎత్తైన కొండ మీదకి యేసుక్రీస్తు పేతురు, యోహాను, యాకోబుని తీసుకువెళ్ళి వారికి ఆ రూపాంతర అనుభవాన్ని ఇవ్వటం, అక్కడ మోషే, ఏలియా కూడా ఆయనతో మాట్లాడిన సంఘటన మనకి గుర్తొస్తుంది. అయితే పౌలు గారు ఇక్కడ చెప్పింది, రూపాంతర అనుభవం పొందాలి అంటే ఏ రకంగా మనం ఉండాలి, రూపాంతర అనుభవం పొందిన తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలి, ఆ రూపాంతర అనుభవం పొందుకోవటానికి ముందు మన జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి, ఆ తర్వాత రూపాంతర అనుభవం పొందిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనేది 12వ అధ్యాయంలో చాలా చక్కగా, చాలా సింపుల్ వర్డ్స్ తో వివరించడం జరిగింది. 11వ అధ్యాయం వరకు కూడా ఆయన ఒక్కొక్క అధ్యాయంలో సిద్ధాంతాల్ని ప్రకటించడం జరిగింది. 11వ అధ్యాయం 2 భాగాలుగా మనం ధ్యానించాం. దేవుడు తన ప్రజలను విసర్జించెనా అని, రెండవది దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. మలకి ప్రవక్తతో దేవుడు అంటాడు కదా, నీ దేవుడిని యెహోవా నమ్మకస్తుడు కాబట్టి యాకోబు సంతతి వారులారా మీరు ఇంకా నిర్మూలన కాకుండా ఉన్నారు అంటాడు. అంటే ఆయన నిర్మూలన చేసే దేవుడు కాదు. యాకోబు సంతతి వారులారా అని ఎందుకు అన్నాడు, ఇశ్రాయేలీయులారా అని ఎందుకు సంబోధించలేదు అంటే, అక్కడ యాకోబు అనేది మనకు తెలుసు, ఆయన దేవునితో అక్కడ ఆ ఎబ్బోకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని, దీవిస్తేనే గాని నిన్ను నేను వదిలిపెట్టను అని ఆయన దేవుని దూతతో అనండి, దేవునితో పోరాటం అంటే ఫిజికల్ గా కాదు, ఒక రకంగా గూజాడిన తర్వాత ఆయన నీ పేరేంటి అని అడిగిన తర్వాత ఇశ్రాయేలు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పడం జరిగింది. అంటే మారు మనసు. అప్పటికి యాకోబు ఆ ఇశ్రాయేల్ తన పేరు దేవుని చేత పలకబట్టడానికి ముందుగా ఏం చేస్తాడు, తన మంది మార్బాలను అంతటినీ పంపించేస్తాడు. భార్య, పిల్లల్ని, పశువుల మందల్ని, ఏమైతే కలిగి ఉన్నాడో అన్నిటినీ పంపించేసి ఒంటరిగా ఉన్నాడు. అక్కడ అది రూపాంతర అనుభవాన్ని అక్కడ వాడబడలేదు, కానీ ఒక రకంగా యాకోబుకి అది రూపాంతర అనుభవమే. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే 11 అధ్యాయంలో మనం తీరి చదివాం.
మనందరికీ కూడా తెలుసు, సైన్స్ స్టూడెంట్స్ బాగా తెలుసు. ఆ థియరీ చదివిన తర్వాత ప్రాక్టికల్స్ అనేవి చేస్తారు. ఇక్కడ పౌల్ గారు కూడా ఈ 11 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క థియరీ చెప్పి, ఇక మీరు ఇవంతా తెలుసుకున్నారు కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ లో వాటిని ఇంప్లిమెంట్ చెయ్యండి అని చెప్పి 12 అధ్యాయులు ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, దేవుని కరుణ పొందిన మనం ఇతరుల పట్ల ఏ విధంగా మనం కరుణ చూపాలి, ఆ కరుణాధారం ఆ ఆ కరుణాధారం మనం పొందాం కాబట్టి అంటాడు రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినప్పటికీ ఆ కరుణాధారగా యేసుక్రీస్తు మన దేవుడు అనుగ్రహించాడు అంటాడు. అట్లాంటి కరుణ పొందిన మనం మన జీవితాలు ఏ రకంగా ఉండాలి, అదే విధంగా మనల్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించి మన పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన బలైపోయిన సంఘటన బట్టి మనం ఆయన అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. మేము క్రీస్తు వారము, క్రీస్తు శిష్యులము లేదా క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. మనం ఏ విధంగా జీవించాలి, ఆయన కరుణని ఎట్లా ఆయన దగ్గర నుంచి పొందిన కరుణని మనం లోకానికి ఎట్లా ప్రదర్శించాలి, అదే విధంగా ఆయన చిందించిన రక్తానికి ప్రతిఫలంగా మన జీవితం ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు అడుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ అంటాడు కదా, మీ సత్క్రియల ద్వారా పరలోకమందున్న మీ దేవుడు పరమందున్న తండ్రి మహిమ పరచబడాలి. అంటే నిజంగా నా కోసం యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, నేను కూడా పాపిని, నాకు కూడా క్షమాపణ కావాలి, నాకు కూడా విమోచన కావాలి, దేవునితో నేను సమాధాన పడాలి అని ఎవరైతే అనుకుంటారో, నేను అపవాది చెరలో ఉన్నాను, ఆ అపవాది చెర నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుని పంపించాడని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఆ క్షమాపణ అనుభవం పొందిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలనేది మత్తయి సువార్తలో మనం చూస్తాం. కొండ మీద ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మీరు లోకమును కుప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని చెప్పి మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మహిమ పరచబడాలి. ఆయన ఇప్పుడు కూడా మహిమాన్వితుడే, ఆయన ఎప్పుడు కూడా మహిమాన్వితుడే. ఆయన మహిమపరచబడటం అంటే వీరు క్రీస్తుని అనుసరిస్తున్నారు కాబట్టి వీరు ఈ విధమైనటువంటి సత్క్రియలు చేస్తూ ఉన్నారు. దుర్గా గురించి మనం చూస్తే కవిత ఆమె చేసినటువంటి క్రియలు మనం చూస్తే ఒక పరిశుద్ధ గ్రంథంలో లేడీస్ లో, స్త్రీలలో శిష్యురాలు అని వ్రాయబడింది ఆమె ఒక్కదాని గురించి. మరి ఆ కవిత చేసినటువంటి కార్యాలు మనం చూసినప్పుడు ఆవిడ క్రీస్తు మనసు ధరించి ఆ కార్యక్రమాలు చేసి అట్లా ఆ కార్యక్రమాలు చేయటం వల్ల, సత్క్రియలు చేయటం వల్ల దేవుడు మన కోసం చేయటానికి ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు విశ్వాసమున కృప ద్వారా రక్షింపబడ్డారు, మీకై ఏర్పాటు చేయబడిన సత్క్రియలు చేయండి. అంటే సత్క్రియలు చేసి మనం రక్షణ పొందాం, సత్క్రియలు చేసి ఆయన కృప పొందాం. కానీ రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ అనుభవం చూసిన తర్వాత సత్క్రియలని మనం ఏం చేయాలనేది ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ సత్క్రియలు చేసి పరలోకమందున దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పి ఆయన అంటం జరుగుతుంది. అదే విధంగా అంటే ఏ విధంగా ఉండాలి, యేసుక్రీస్తు శిలువ మరణం చూచిన తర్వాత మనలో ఏ మార్పు రావాలి, ఏ రకంగా మనం ప్రవర్తించాలి. మీకా గ్రంథం 6వ వచనం చూస్తే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎట్ట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను కోరుకుని దేవుడు అడుగుతున్నాడు. 3 చెప్పాడు ఇక్కడ. ఇంతే కదా అన్నారు, కానీ ఇది చాలా కష్టమే ప్రాక్టికల్ లైఫ్ లో. ఆయన ఏమంటున్నాడు, న్యాయముగా నడుచుకొనుటయు, రెండోది కనికరమును ప్రేమించుట. కనికరము కలిగి ఉండటం కాదు, కానీ కనికరమును ప్రేమించుట అంటే ఎవరిన అవసరతలో ఉన్నట్టయితే కనికరించడం అనేది ఒక విషయం అయితే, కనికరమును ప్రేమించడం ప్రేమతో వాళ్ళ పట్ల కనికరం చూపించాలి. అది యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలో చేసి చూపించారు. కనికరముతో ఈ ప్రజలు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు, వీరిని నేను కనికరపడుతున్నాను. అదే విధంగా నాయని విధవరాలు కుమారుడు పోయినప్పుడు వారు ఆ పాడని చూసినప్పుడు ఆయన అంటాడు, ఈమె పట్ల నేను కనికరపడుతున్నానని చెప్పి. కాబట్టి కనికరమును ప్రేమించుట, ప్రేమ అనే పదం అక్కడ ఎందుకు ఉపయోగించారంటే, ప్రేమ ఎప్పుడైతే ఒక సంఘటన పట్ల కలిగిందో మనకి,
ఆ పని పూర్తి చేసే వరకు మనకి మనసు నెమ్మది ఉండదు. కాబట్టి కనికరము కలిగి ఉండడం వేరు, కనికరమును ప్రేమించడం వేరు. పౌలు గారు అంటారు, కనికరమును ప్రేమించండి. మీరు దేవుని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ న్యాయంగా నడుచుకోండి, రెండోది కనికరమును ప్రేమించండి, మూడోది దీన మనస్సు కలిగి ఉండండి. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్పి మీకా గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని అధ్యాయాల్లో, కొన్ని గ్రంథాలు, ఇంకో కొన్ని మాటలు యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. అదే విధంగా పేతురు గారు అంటారు, ఆ 1 పేతురు 2:5-9 అది మనందరికీ తెలిసిన వాక్యమే. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు, ఆత్మ సంబంధమైన బలులు, అంతేగాని గొర్రెలు మేకలు ఎడ్లు కాదు, లేకపోతే నీకున్నటువంటి ధన సంపన్న తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వటం కాదు. 51వ సంకీర్తన దావీదు మహారాజు అంటాడు, పశ్చాత్తాప గీతంలో మనం చూసినట్టయితే, బలులు నీవు కోరవు కదా, అట్లా కోరినట్టయితే ఎంతైనా ఇవ్వగలడు కదా ఆయన. బలులు కోరే దేవుడు కాదు నువ్వు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టం అని చెప్పి. ఆత్మ సంబంధమైన బలులు అంటే విరిగి నలిగిన మనస్సు. అక్కడ దావీదు మహారాజు బెస్ట్ ఎగ్జాంపుల్. విరిగి నలిగిన మనసుకి అనుకూలమైనటువంటి ఆ బలి ఆయన అర్పించాడు అక్కడ దేవుడికి. ఏంటి అనుకూలమైన బలి అంటే, తప్పు చేశానని ఒప్పుకోవటమే మాత్రమే కాకుండా, నీ పరిశుద్ధత నాలోంచి తీసివేయొద్దు, నీ రక్షణానుభవం నా నుంచి దూరం చేయవద్దు, హిస్సోప్తో నా పాపమును కడిగివేయి. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఇది అనుకూలమైనటువంటి బలి. అదేవిధంగా సుంకర్ చేసిన ప్రార్థన, ఆ ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ఆయన సాహసించకుండా, పాపిని నన్ను ప్రభా, పాపిని నన్ను కరుణించుము, మూడే మాటలు చేశాడు ఆయన. అంటే ఎంత విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేశాడు. అది పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు దేవుని తెలుసుకుని దేవుని మనసును తెలుసుకున్నారో, మీరు చేయవలసినటువంటి పని ఆయనకు అనుకూలమైన బలులు అర్పించుతూ, ఆత్మ సజీవమైన రాళ్ల వలె. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎక్కడ వేసాం గొంగళంటే అక్కడే ఉన్నట్టు కాకుండా ఎప్పుడు డైనమిక్ గా ఉండాలి. ఫిలిప్ గారి జీవితాన్ని చూస్తే, ఆయన ముందు యెరూషలేంలో ఉన్నాడు, తర్వాత సమరయ్య వచ్చాడు, సమరయ్యలో వాక్యం బోధిస్తూ ఉంటాడుగా, అక్కడ మంచి సేవ చేస్తూ ఉంటాడుగా, మళ్ళీ ఆ దేవుని దూత ఆయన్ని ఎక్కడికి వెళ్ళమంది, కందాకే ట్రెజరర్ వెళ్తున్న గాజా మార్గానికి వెళ్ళమంది. ఆ గాజా మార్గంలో ఆ కందాకే ట్రెజర్ దగ్గర పని అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ ఆజోతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అంటే చురుకుగా ఉండటం, సజీవమైన రాళ్ల వలె. నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకే మాత్రమే వాక్యం చెప్తాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను యేసుక్రీస్తుని గురించి చెప్తానని కాకుండా, సజీవమైన రాళ్ల వలె మీరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మీరు దేవుడు ఎక్కడికి ఆదేశిస్తే, మరి పౌలు గారి జీవితాన్ని కూడా చూసినట్టయితే, ఆయన చిన్న ఆసియా వెళ్దామని బయలుదేరినప్పుడు దేవుని దూత ఆయనతో ఇక్కడ కాదు కానీ నువ్వు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు మరు మాట్లాడకుండా ఆయన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని తిరిగి ఆ చిన్న ఆసియాలో పెద్ద గొప్ప సేవ పరిచర్య దేవుడు చేయించున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడికి, మన దేవుని గురించి నీకు తెలిసినప్పుడు, దేవుని మనసు తెలిసినప్పుడు, దేవుని చిత్తం నీకు తెలిసినప్పుడు, మనిషి చేయవలసింది ఏంటంటే న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి ఉండటం, అనుకూలమైన బలులు అర్పిస్తూ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడుతూ, ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడుతూ, అంటే ఆ మందిరంలో ఒక ఇటుకగా మనం ఉండాలి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ, ఒకప్పుడు చీకటిలో ఉన్న మిమ్మల్ని పిలిచినటువంటి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయొచ్చు అంటే గొప్ప సాక్ష్యం ఇవ్వాలి. సమరయ స్త్రీ ఇచ్చింది కదా, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ఈయన. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని వెలుగు ఎట్లా వచ్చాం మనం అనేది, సజీవ యాగ సజీవమైన రాళ్ల వలె ఉంటూ సువార్త ప్రకటించాలి. పరిశుద్ధులైన యాజకులుగా, రాజులుగా, దేవుని సొత్తుగా ఏర్పాటు చేయబడిన జనాంగంగా మనం ఉండాలని చెప్పి పేతురు గారు అంటారంటే, నేను క్రైస్తవుని, క్రీస్తుని అనుసరిస్తున్నానని మాటల్లో చెప్పటం కాదు, కానీ మనం చాలా మందిని చూస్తాం, మేము స్ట్రాంచ్ క్రిస్టియన్ అండి, బాండ్ క్రిస్టియన్ అండి, లేకపోతే మాకు 7 తరాల నుంచి కూడా మా తాత ముత్తాతలు కూడా క్రైస్తవులండి, కానీ ఆయన గుమ్మం దాటి బయటికి వెళ్ళడం. అవసరమైతే ఆదివారం ఆరాధనకు ఒక అరగంట ముందు వెళ్ళి
చాలా నిష్ఠాగరిష్టమైన ప్రార్థన చేసిన ఆయన వస్తాడు, కానీ గోడ దాటి ఎవరికి సువార్త ప్రకటించడం అది కాదు మన క్రైస్తవ జీవితం అనేది. పౌల్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆత్మ సంబంధాన్ని బలి ఎందుకు అర్పించాలి? ప్రవక్త అయిన యెషయా గ్రంథాలు 6వ అధ్యాయంలో ఆయన దివ్య దర్శనం పొందిన తర్వాత అంటాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను అంటే అది ఆత్మ సంబంధమైన బలి. తనను తాను పరీక్షించుకున్నాడు. అబ్రహాం అంటాడు కదా, నేను దుమ్మును ధూళిని. ఇట్లాంటి ఆత్మ సంబంధమైన బలి దేవుడికైతే ఎప్పుడైతే అర్పించామో తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆ ప్రాయచిత్తార్థం చేసి మనకు ఒక అష్యూరెన్స్, అంటే నేను క్షమాపణ పొందాను దేవుడి దగ్గర నుంచి అని చెప్పి ఒక భావం మనకు కలిగిన తర్వాత మాత్రమే ఇతరులకి మనం చెప్పగలం. మీకు 2-3 సార్లు చెప్పాను, జాన్ వెస్లీ గారు చాలా వరకు పరిచర్య చేసినట్టు ఎందుకు ఆయనకి ఎంత వేల మందికి మీటింగ్లు పెట్టిన ఆత్మల రక్షణ జరగట్లేదని ఒక అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఒక సంఘటనలో అసలైన పరిచర్య ఏంటని తెలుసుకున్నారా? ఆ తర్వాత అనేక వేల మంది ఆత్మల రక్షణార్థం ఆయన పనిచేయటం జరిగింది. కాబట్టి మనం ఇతరులకు చెప్పాలంటే ముందు మనం ఆత్మ సంబంధాన్ని బలి అర్పించాలి. దేవునికి అనుకూలమైనటువంటి బలి విరిగి నలిగిన మనసుతో అర్పించాలి. తర్వాత సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఆయన గుణాతిశయములు మనం ప్రచురం చేయాలి. అదే విధంగా హెబ్రీ గ్రంథంలో ఆయన అంటాడు 13వ అధ్యాయం 15-16 వచనంలో, స్తుతియాగము చేస్తూ జిహ్వా ఫలములు అర్పించండి. అంటే ఎప్పుడు కూడా దేవునికే స్తుతి 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 అని చెప్తూ ఉండండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోగు చరిత్ర తీసుకున్నట్టయితే ఆయన అంటాడు, సర్వం పోగొట్టుకుని కూడా ఏమంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును కాక. అంటే కష్టంలో సుఖంలో ఎన్ని ఛాలెంజెస్ లో ఉన్నా కూడా దేవుని నామానికి స్తుతి అర్పించాలి. ఎందుకంటే నా జీవితం ఆయనకి మనం సమర్పించినప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నా మన స్థితిని మార్చగలుగు స్తుతి. కాబట్టి ఎప్పుడు కూడా స్తుతి అనేది అర్పించాలి. అదే విధంగా అంటాడు, జిహ్వా ఫలములు అర్పిస్తూ, అంటే నోటి మాట ఎప్పుడు కూడా దైవ సంబంధంగా ఉండాలి. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లు పదే పదే ఇతరులకి వెల్లడి చేయాలి. జిహ్వా ఫలము అంటే మన నోటి నుంచి వచ్చే మాట, ఆ మాట ద్వారా ఇతర దేవుడిని తెలుసుకునేలా ఉండాలి. ఆ దైవ సంబంధమైన ప్రేమతో కూడినటువంటి సంభాషణ మనకు ఉండాలి. అదే విధంగా ఉపకార ధర్మం చేయటం మరిచిపోకండి అంటాడు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఉపకార ధర్మం అనేది ఉపకారం చేయండి అనలేదు, ఉపకార ధర్మము. కొర్నేలితో అంటాడు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి అంటాడు దూత కొర్నేలితో. కాబట్టి మన ప్రార్థనతో పాటు ఉపకార ధర్మం అనేది చాలా ముఖ్యం క్రైస్తవ జీవితంలో. మిషనరీస్ చేసింది అదే కదా, వారు ప్రార్థించారు, భౌతికపరమైన అవసరాలు తీర్చారు, దాంతో పాటు మనకు వాక్యం చెప్పారు. ఆ ఉపకారం చేయటం అనేది వాళ్ళ ధర్మంగా భావించారు. అది ధర్మం. అంటే బాధ్యత వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. ఈ ధర్మం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కాబట్టి ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉపకార ధర్మం చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. మరి సమరయుడి జీవితాన్ని చూసినట్టయితే అతడు ఆ పడిపోయినటువంటి ఆ యూదుడి దగ్గరకు వచ్చి, ఆ పరిసయుడి దగ్గరకు వచ్చి ఎంత సేవ చేశాడు. అతను శత్రువుగానే చూశాడు ఇతన్ని, కానీ ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం అనేది ఉపకార ధర్మం. ఒకవేళ మనం ఉపకారం చేసిన వాళ్ళు ఉపకారం పొందిన తర్వాత మనకి అపకారం చేసిన దాన్ని మనం మనసులో పట్టించుకోక్కర్లే. ఎందుకంటే నువ్వు చేసిందంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి అతడు ఎట్లా ప్రవర్తించాడు అన్నది నీకు అనవసరం. నీవు దేవుని మనసుతో చేసావా లేదా అనేది మాత్రమే ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ రోమా సంఘం చేస్తూనే ఉంది. మనం మొదటి అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఎన్నో శ్రమల్లో వాళ్ళు నిలిచి ఉన్నారు. ఆ రోమా సంఘంలో రోమన్ సభ్యులు, అదే విధంగా యూదా మతం నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు, అదే విధంగా అన్యజనులు, గ్రీకులు అనేక మంది ఆ రోమా సంఘంలో ఉన్నారు. అయితే ప్రారంభంలో బానే ఉంది, కానీ ఆ తర్వాత ఇన్నోసెంట్ అనే ఒక చక్రవర్తి వచ్చాడు. పేరుకైతే ఇన్నోసెంట్, గాని చాలా మూర్ఖమైనటువంటి మనసు కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే, మంచిదే మీరు క్రీస్తుని ఆరాధించుకుంటారో లేదా దేవదూతలను ఆరాధించుకుంటారో మీ ఇష్టం, అది మేమేమీ కూడా అభ్యంతరం చెప్పం, కానీ కైసర్ని దేవుడిని ఒప్పుకోండి.
కైసరే దేవుడు. తర్వాత మీరు వేరే వేరే విధంగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని గృహదేవుడుగా మీరు ఉంచుకోండి, కానీ కైసరుని దేవుడుగా అంగీకరించండి, రాజుని చక్రవర్తిని దేవుడుగా అంగీకరించండి అన్నారు. అప్పుడు వీళ్ళు ఎదురు తిరిగినప్పుడు, ఎవరైతే ఎదురు తిరిగారో ఆ రోమా పట్టణంలో ఎరీనా అనేది ఒకటి ఉండేది. అక్కడ చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్, వినోదాలు జరుగుతూ ఉండే. ఎవరైతే ఈ రకంగా కైసరికి లేకపోతే చక్రవర్తికి మేము తల వంచం దేవుడుగా ఒప్పుకోమన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ ఆ జంతువులకి బలి అర్పించారు. జంతువులకి ఎరగా వేసేవాళ్ళు. ఆ జంతువులు వీళ్ళని హింసిస్తూ ఉంటే వీళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ క్లౌదియా తర్వాత నీరో చక్రవర్తి వరకు, నీరో చక్రవర్తికి టాప్ అన్నమాట, పరాకాష్ఠకి వెళ్ళిపోయి నీరో చక్రవర్తికి వచ్చేటప్పుడు ఇక క్రైస్తవులు హింసించడానికే ఆయన సింహాసనం మీదకి వచ్చినట్టుగా వచ్చాడు. ఆ నీరో చక్రవర్తి సమయంలోనే పౌలు పేతురు కూడా హతసాక్షులుగా వాళ్ళ కావటం జరిగింది. కాబట్టి రోమా సంఘంలో శ్రమలు అనేవి కొత్త కాదు, వాళ్ళు ఆల్రెడీ నిలిచి ఉన్నారు. అయితే కొంతమంది హింసలు తట్టుకోలేక వెళుతున్న వారికి ఆయన చాలా చక్కగా వివరించి చెప్తూ ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జీవితానికి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు అని. అయితే మనం ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనం ఏం చెయ్యాలి అంటే మన జీవితాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించాలి. సజీవ యాగం అంటే మనందరికీ తెలిసిందే. అంటే మన అవయవాలన్నీ కూడా దేవునికి చెందినవే. మన చెవితో దేవుని మాటలు వినాలి, లోక సంబంధమైన మాటలు వినకూడదు. మన కళ్ళతో దేవుని సంబంధమైన చిత్రాలే మనం చూడాలి, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఆ పరిసరాలే మనం చూడాలి, అక్కడే ఉండాలి. అదే విధంగా ప్రతి అవయవం కూడా, మన పాదాలు, నేను మనసులో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, హృదయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి, అందుకనే కీర్తనగాడు అంటాడు, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక. ఈ మూడు మనం చేయకూడదు. మన హృదయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి నా చేతులతో నేను ఏదైనా చేయొచ్చు, నా కాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మనసులో మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు, డిఎల్ మూడీ గారు ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటే అదేంటి ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నారంట అక్కడ ఉన్న వాళ్ళు. మీరు కూడా ఒక హ్యాండ్ కలపండి అంటే ఆయన అన్నారంట, నాకు చేతులు లేవు కదా అన్నారు. అదేంటి చేతులు కనపడుతున్నాయి కదా అంటే, నా చేతులు నేను ఏసైకి ఇచ్చేసానని దాని ద్వారా వాక్యం చెప్పారండి. అంటే మనం సజీవ యాగంగా మన శరీర అవయవాలను సమర్పించి ఇంత చేసిన తర్వాత గాని మనకి ఆ రూపాంతర అనుభవం అనేది కలగదు. ఆ రూపాంతర అనుభవం కలగాలంటే మీరు యోహాను, పేతురు, యాకోబుల జీవితాన్ని చూడండి. వాళ్ళని దేవుడు పరీక్షించాడు. అందుకే వాళ్ళ ముగ్గురిని వాళ్ళ యొక్క క్లోజ్ సర్కిల్ ఆయన ఉంచడం జరిగింది. అదే విధంగా రూపాంతర అనుభవం అనేది కూడా ఇప్పుడు అందరికీ ఒకేసారి జరగదు. అందరికీ ఒకేసారి జరగదు. చాలా మంది ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అని, ట్రాన్స్ఫిగరేషన్ డే అని ఏదో పెడుతూ ఉంటారు. రూపాంతర అనుభవం అనేది, ఇప్పుడు మోషే గారి జీవితాన్ని తీసుకున్నట్టయితే ఆ మిద్యాను అరణ్యంలో ఆ మండుతున్న పొదను చూచినప్పుడు ఆయనకు రూపాంతర అనుభవం కలిగింది. ఆ రూపాంతర అనుభవం దేవుడు ఆయనకు అనుగ్రహించడానికి ముందు దేవుడు ఆయన ఎట్లా పరీక్షించాడు? 40 సంవత్సరాల ముందు తర్ఫీదు ఇచ్చి నాయకత్వ లక్షణాలన్నీ వచ్చే వరకు చేసిన తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల మిద్యాన అరణ్యంలో ఆ పశువుల కాపరిగా ఉన్న తర్వాత ఇక పూర్తిగా ఆయన అనుకున్నట్టుగా మోషే మారిన తర్వాత ఆ రూపాంతర అనుభవాన్ని ఇచ్చాడు. ఆ రూపాంతర అనుభవం తర్వాత కూడా మోషే జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు, రూపాంతర అనుభవం పొందకముందు మోషేని, రూపాంతర అనుభవం పొందిన తర్వాత మోషేని చూసినట్టయితే మనకు అర్థమైపోద్ది ఒక వ్యక్తి రూపాంతర అనుభవం పొందిన తర్వాత ఏ రకంగా ప్రవర్తించాలి అనేది. అదే విధంగా ఈ రూపాంతర అనుభవం గురించి చెప్పేటప్పుడు ఆయన రూపాంతర అనుభవాన్ని పొందాలంటే ఈ 2వ వచనం మనం గమనించినట్టయితే, ఇక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. మనం ఏది ఉత్తమము, ఏది దేవుని చిత్తము అని తెలుసుకోవాలంటే ముందు మన మనస్సు అనేది మారాలి.
మనసు మారటం అంటే చాలా మంది బాప్తిసం తీసుకున్న వెంటనే డ్రెస్ మారుస్తారు, మాట తీరు మారుస్తారు, ఆ వాకింగ్ స్టైల్ మారుస్తారు, చేతిలో బైబిల్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. రూపాంతర అనుభవం పొందాలి అంటే ముఖ్యంగా లోకం వైపు చూడకండి, లోకం వైపు ఆకర్షితులు కావద్దు. ఎందుకంటే యోహాన్ గారు చెప్తున్నాడు, లోకం వైపు చూస్తే లోకం ఆయనను ఎరుగదు, లోకం ఆయన తెలుసుకోలేదు. యోహాన్ సువార్త 1:6 చూస్తే, అదే విధంగా 3:19 యోహాన్ సువార్త, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ మనుషులు వారి క్రియలు చెడ్డవైనందున చీకటిని ప్రేమించి వెలుగులోకి రాలేదని చెప్పి అంటాడు కదా. ఇదివరకు చాలా సార్లు చెప్పాను మీ ఎగ్జాంపుల్. ఇదివరకు మేము ఉన్న వీధి దగ్గర చివరిన స్ట్రీట్ లైట్ ఎప్పుడు కూడా పోతూ ఉండేది. ఆ ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి చెప్పినా సరే ఎన్నిసార్లు వేసినా పోతుందని వాళ్ళు. ఎందుకంటే అక్కడ కొంచెం అల్లరి చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఆ నైట్ అయ్యేటప్పటికి ఆ బల్బును పగలగొట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కనపడకూడదు కాబట్టి. మనమేమో వెలుగు కోరుకుంటున్నాం, వాళ్ళు చీకటిని కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డవి, చీకటి సంబంధమైనవి కాబట్టి. ఇదే ఇక్కడ యోహాన్ గారు అంటున్నారు, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా, ఎందుకంటే వారి క్రియలు చీకటివి, వాళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టి వెలుగును వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి నీ మనసు ఆ అంతరంగంలో అంతరంగంలో మార్పు నీకు రావాలి అంటే లోకం వైపు చూడొద్దు. లోకానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నంతసేపు కూడా నీ అంతరంగంలో మార్పు అనేది రాదు. పైకి హిపోక్రసీ అనేది మనకు ప్రదర్శించినా కూడా, పై నటన ఉన్నా కూడా అంతరంగంలో మార్పు రావాలంటే లోకాన్ని మనం ఆశ్రయించకూడదు, లోకంతో మనం కలిసి ఉండకూడదు. అంటే లోకాన్ని వదిలిపెట్టేమంటే జనంతో ఉండకూడదని కాదు, ఉండాలి, వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి, వాళ్ళ అవసరాల్లో మనం చేయగలిగినంత ఆదుకోవాలి, అంతే తప్పించి లోకంతో మమేకం అయినట్టయితే మన అంతరంగంలో మార్పు అనేది ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే అనేది లోకంలో ఉంది. యోహాన్ గారు అందుకనే యోహాన్ పత్రిక 1:2 15-16 అంటాడు కదా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వల్ల కలిగినవి కాదని చెప్పి. అదేవిధంగా యోహాన్ సువార్త 7:7 దేవుణ్ణి అనుసరించే వారిని లోకం ద్వేషిస్తుందని చాలా స్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే లోకం ఆల్రెడీ నన్ను ద్వేషించింది. బోధకుడిని యజమాని ద్వేషించిన తర్వాత దాసుని ద్వేషించకుండా ఉండదు కదా. మీరు నా శిష్యులు కాబట్టి నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి లోకం వల్ల ద్వేషిస్తుందేమో, లోకంతో కూడా కాంప్రమైజ్ అవుదామని మీరు అనుకున్నట్టయితే మీ అంతరంగంలో ఎప్పటికీ కూడా మార్పు అనేది రాదు. లోకము అంటే మన చుట్టూ ఉన్న జనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చూస్తే, లోకం ఎప్పుడు కూడా ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మనకి ఆటంకంగానే ఉంటుంది. ఆత్మానుసారమైన జీవితం మనకు లేకపోతే అసలు రూపాంతర అనుభవం ఎట్లా పొందగలం? మన మనసు, మన అంతరంగం మారాలి అంటే ఆత్మానుసారులుగా మనం ఉండాలి. ముందు శరీరానుసారమైన మనసును వదిలిపెట్టే పౌలు గారు చక్కగా చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీలో కలహములు, అసూయలు, మత్సరములు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు శరీర స్వభావులే కదా అంటాడు. అలాగే మీరు నేను పౌలు వాడను, అపోల్లో వాడనని చెప్పుకుంటున్నారు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పౌలు నాటెను, అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి పౌలు గురించి నేను కన్వర్ట్ అయ్యాను, లేదా సమ్ ఎక్స్ గురించి, వై గురించి అని ఎప్పుడైతే నువ్వు వ్యక్తి ఆరాధన చేస్తావో నువ్వు ప్రకృతి సంబంధివే. ప్రకృతి అంటే అక్కడ గుళ్ళు, గోపురాలు, లేకపోతే చెట్లను ఆరాధించడం, విగ్రహాలను ఆరాధించడం కాదు గాని, అంత మాత్రమే కాదు గాని, ఒక వ్యక్తిని దేవుని స్థానాలను ఉంచి ఆ వ్యక్తిని దేవుడితో సమానం ఎప్పుడైతే చేసావో నువ్వు ప్రకృతి సంబంధివే. కాబట్టి నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నంతసేపు కూడా నువ్వు ఆత్మానుసారుడిగా జీవించలేవు. ఆత్మానుసారమైన జీవితం నీలో లేనప్పుడు ఈ రెండు ఇంటర్లింక్. మన మనసు మారి అంతరంగం మారినప్పుడే ఆత్మానుసారంగా జీవించగలం, ఆత్మానుసారులే రూపాంతర అనుభవాన్ని పొందుతారు. కాబట్టి పౌలు గారు చాలా చక్కగా చెప్తారు, మూడు వర్గాలు: ఒకటి శరీర స్వభావాలు, 2 ప్రకృతి సంబంధులు, 3 ఆత్మానుసారులు. మనం ఏ కోవలో ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. మనం ఆత్మానుసారులుగా ఉన్నాము అనుకుంటున్నాము,
కానీ ఒక్కొక్కసారి టైం వచ్చేటప్పటికి మనలో కలహము, అసూయ, ద్వేషం ఇట్లాంటివన్నీ అనుకోకుండా బయటపడతాయి. అప్పుడు మన శరీర స్వభావాలు అయిపోతాం. మన ఆత్మానుసారులుగా ఉన్నాం కాబట్టి జీవితకాలం అలాగే కంటిన్యూ అవుతామా అంటే చెప్పలేము. ఒకవేళ కొంత టెంప్టేషన్ వచ్చినప్పుడు వెంటనే దేవుని ప్రభువా నాకు ఇది దూరం చెయ్యి, నాకు ఈ ఆలోచన దూరం చెయ్యి, వాళ్ళ మీద అసూయ దూరం చెయ్యి, వాళ్ళతో కలహబుద్ధి అనేది నాలో కలగకుండా చెయ్యి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అలాగే ప్రకృతి సంబంధంగా ఒకవేళ దేవ నీకంటే పలానా ఎక్స్ కానీ వైకి కానీ ఆమె కానీ అతనికి కానీ నేను ప్రాధాన్యత ఇస్తున్నానా, దయచేసి నాలోంచి అది తీసే ప్రభు అని దేవుడు మనం అడిగినప్పుడు ఆత్మానుసారులుగా మనం నడుచుకుంటాం, రూపాంతర అనుభవాన్ని మనం పొందుతాం. అదే విధంగా కొరింథీలు ఎలాగ పొందనివ్వదు అంటే చక్కగా చెప్తాడు అక్కడ. కొరింథీలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మేము అంతా సువార్త ప్రకటిస్తున్నాం, అందరూ రక్షింపబడాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ నిత్య జీవ ఫలాలు అనుభవించాలని మేము ప్రకటిస్తున్నాం. కానీ కొంతమంది దాన్ని అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది అంటాడు. అంటే లోకంతో మనం ఎక్కువగా మమేకమై ఉన్నప్పుడు చాలా మంది అంటారు, లోకంతో మరి 10 మందితో తప్పదు కదండి అంటారు. 10 మందితో తప్పదు అనే మాట దేవుని విషయంలో మాత్రం ఉండకూడదు. అందుకని ఆయన అంటాడు, నేను తల్లికి కుమారులకి కుమార్తెలకు అలాగే ఇంట్లో నీ రక్త సంబంధికులకి అగ్నివేయి వచ్చానంటాడు. ఆ మాటకు అర్థం దేవుడు విషయంలో మాత్రం నువ్వు ఎవరితోటి కాంప్రమైజ్ అవ్వద్దు. భర్తతో కానీ కన్విన్స్ చేయటానికి చూడు. లేదు నేను తప్పనిసరిగా విగ్రహారాధన చెయ్యి, యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకోవద్దు, యేసుక్రీస్తుని నువ్వు తిరస్కరించు అని అన్నప్పుడు భర్తని భార్య లెక్క చేయక్కల, భార్య భర్తలు లెక్క చేయక్కల, తల్లి తండ్రి కుమారులు ఎవరు కూడా. అదే కదా సాధు సుందర్ సింగ్, భగత్ సింగ్ గారు ఇట్లాంటి వారందరినీ కూడా వెలివేశారు. అయినప్పటికీ వాళ్ళు దాన్నైనా భరించారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తునే రక్షకుడిగా అంగీకరించి వెళ్ళారు. అంటే లోకం ఎప్పుడు కూడా తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, ఆస్తి ద్వారానో అంతస్తు ద్వారానో మరేదో చూపించి. అదే విధంగా కొరింథీయులు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు అంటారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అంటారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. మనం చాలా జ్ఞాన సంపన్నులు అనుకుంటాం. సొలొమోన్ మహారాజా మాట అన్నాడు, సూర్యుని కింద అంతా కూడా ఆయాసకరమే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా దేవుని కార్యాలను మీరు చెయ్యండి అని చెప్తాడు ఆయన స్వయంగా 7వ అధ్యాయంలో. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకు అందరికీ తెలుసు. ఫ్రాన్స్ లో ఆయన ఒక వ్యక్తి, ఆయన ఏంటంటే సర్ వాల్టర్, ఆయన నాస్తికుడు. ఆయన అంటాడు ఒకసారి 100 సంవత్సరాల తర్వాత బైబిల్ అనేది కనపడదు, క్రిస్టియానిటీ అనేది కనపడదు అని ఛాలెంజింగ్ గా చెప్తాడు. జీవితం అంతా నాస్తికుడిగానే బ్రతికాడు. చివరి గడియలు వచ్చేటప్పటికి అందరినీ బ్రతిమాలాడు, నన్ను బ్రతికించండి, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. కానీ ఎవరి వల్ల కాలేదు. అసలు ప్రపంచం నుంచి క్రైస్తవత్వం తుడిచివేయబడుతుంది, పరిశుద్ధ గ్రంథం అనేది కనపడదు అని ఆ చెప్పినటువంటి వాల్టర్ గృహాన్ని, ఆ జెనీవా బైబిల్ సొసైటీ వద్ద ఆ గృహాన్ని కొని అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ పెట్టి బైబిల్ ముద్రణ అనేది జరిగింది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. లోక సంబంధమైన జ్ఞానంతో మేమంతా సాధించగలము అనుకుని వెర్రితనంతో వెర్రి ప్రకటనలు చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అందుకనే పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు, లోక సంబంధమైన జ్ఞానం మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు. ఆయన అందుకని అంటాడు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన ఎన్నో శ్రమలు పడినా ఇది చులకని శ్రమ ఎలాగ అనగలిగాడు? లోకాన్ని ఆయన దూరం పెట్టాడు కాబట్టి లోకం ఆయన హింసించింది. లోకం ఆయన హింసించిన అది ఎంత గట్టి శ్రమ అయినప్పటికీ ఏమన్నాడు? చులకని శ్రమ అన్నాడు. ఎందుకంటే తను పొందబోయే మహిమాన్వితమైన జీవితం ఆయనకి తెలుసు కాబట్టి. మనం కూడా ఆ మహిమాన్వితమైన జీవితాన్ని మనం తెలుసుకోగలిగితే, అనుసరించగలిగితే మనం కూడా అట్లాగే చెప్పొచ్చు, ఎన్ని శ్రమలైనా పెట్టుకో, నా ముందున్నది మహిమాన్వితమైన జీవితం అని మనం నిర్ణయించుకున్నట్లయితే పౌలు గారి లాగానే మనం కూడా చెప్పగలం. యాకోబు గారు అయితే చాలా స్పష్టంగా అంటాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని మీకు తెలియదా? కాబట్టి మన మనసు మారాలి, మన రూపాంతర అనుభవం పొందాలి, మన అంతరంగం మారాలి అంటే ముందుగా
లోకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలంటే నేను చెప్పినటువంటి కారణాలు కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. లోకంతో మన స్నేహం చేస్తూ వచ్చేటటువంటి నష్టాలు మనకు తెలియకుండానే, దేవునికి దూరం అవుతున్నామని తెలియకుండానే దూరం అయిపోయే ప్రమాదం ఉంది. పాపం అనేది చాలా స్లోగా మొదలవుద్దంట ముందు. చాలా స్లోగా మొదలయ్యి చివరికి మన జీవితాన్ని ఆక్రమించేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే కదా అని ఎప్పుడు కూడా లోకంతో స్నేహం చెయ్యొద్దు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అనేది లోకంలో ఉంది. ఆ సులువుగా చిక్కులు పెట్టిన పాపాలను నువ్వు వెళ్ళినప్పుడు నీ అంతరంగ మార్పు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నీ అంతరంగంలో మార్పు లేనప్పుడు నువ్వు దేవుని చూడలేవు, దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుని క్రియలు చేయలేవు. ఆ పరలోక భాగ్యాన్ని కూడా పోగొట్టుకుంటావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తే అక్కడ పౌలు గారు చెప్తారు రూపాంతర అనుభవం అంటే ఏంటన్నది. మీ మనస్సు మారి రూపాంతరము ఆ చెందుట మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా పుట్టింపబడిన నవీన స్వభావం ధరించుకునడే. రూపాంతరం అంటే ఏంటో చక్కటి డెఫినేషన్ నేను ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే మీ మనస్సు మారి, మీ చిత్తవృత్తి ఏంటంటే మన మనసు మారి నూతన పరచబడి, మన మనసు అంటే నూతన పరచబడాలంటే దేవుని మనం పూర్తిగా అంగీకరించక ముందు ఉన్న మనసుకి దేవుని పూర్తిగా అంగీకరించి నేను బాప్తిసం తీసుకున్నాను, ఇక్కడి నుంచి నేను దేవుని కోసమే బ్రతకదలుచుకున్నాను, నా కార్యక్రమాలన్నీ దైవ సంబంధంగా ఉంటాయి, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను అనుకున్నప్పుడు, పౌలు గారి జీవితాన్ని చూసినప్పుడు ఆ 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో దేవుని స్వరం ఆయన విన్న తర్వాత ఆయన జీవితం ఏ విధంగా మారిపోయిందో మనం చూసాం. అదే విధంగా మిషనరీస్ జీవిత చరిత్రలు చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథాలు ఒక్కొక్క వాక్యం చదివినప్పుడు వారు వెంటనే మార్పు చెందిన మనసు కలిగిన వారే దేవుడు ఎక్కడికి ఆదేశిస్తే ఖండాంతరాలు దాటి వచ్చి సరి ఎంతో పరిచర్య చేసిన విధానం చూస్తాం. పౌలు గారు అంటారు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అంటే నా మనసు వింటలేదండి మాట, నేను సిద్ధమే గాని. అందుకనే సొలొమోన్ మహారాజ్ అంటాడు ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకునే కంటే తన మనస్సును స్వాధీనపరచుకోగలిగిన వాడే యోగ్యుడని చెప్పి. అంటే మనం ఏదైనా యుద్ధం చేసి ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకోవచ్చు, కానీ మన మనస్సు అనే దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది కష్టం. ఆ స్వాధీనంలోకి రావాలి అంటే ఆ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మనసులో ఆలోచనలన్నీ చిత్త వృత్తి అన్న ఆ మాటలో అంటే నీ ఆలోచనలన్నీ కూడా దైవ సంబంధంగా ఉన్నప్పుడు నీ మనసు మారుతుంది అంతే తప్పించి నా మనసు మారాలి, నా మనసు మారాలి అన్నంత మాత్రాన మనం మనసు మార్చుకోలేము. అదే విధంగా ఆ యథార్థమైన భక్తి గల వారై, యథార్థమైన భక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు జీవితాన్ని మనం తీసుకున్నట్టయితే ఎన్ని శ్రమలు పడినా కూడా ఏ విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదని చెప్పి యోబు గురించి సాక్ష్యము ఇవ్వబడింది. యథార్థమైన భక్తి అంటే సుఖంలో, దుఃఖంలో, కష్టంలో, సంతోషంలో ఎప్పుడైనా సరే ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దేవుని పట్ల ఒకే మనసు కలిగి ఉండటం యథార్థమైనటువంటి భక్తి. స్టెఫెన్ జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టడానికి సిద్ధమైనప్పుడు కూడా అతను దైవ దూషణ అనేది చేయలేదు. అందుకని ఇతని ముఖము దేవదూత ముఖం వలె కనపడుతున్నారు. అదే ఆ అంతరంగంలో వచ్చిన మార్పే మన ముఖంలో ప్రతిఫలిస్తుంది. మోషే కూడా ఆ కొండ మీద 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చేటప్పుడు ఆ ఫేస్ లో గ్లో అనేది దేవునితో సహవాసం చేసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి మార్పు. పౌలు గారు చెప్పినటువంటి మాట దేవుని పోలికగా పుట్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలంటే మన స్వభావం మార్చుకోవడం అనేది నిజంగా మన చేతిలో లేదు. ఆ దేవుణ్ణి మనం అడగాలి, అదే విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం మన జీవితంలో తూచా తప్పకుండా పాటించినప్పుడు మన లైఫ్ స్టైల్ మారుతుంది, మన స్వభావంలో మార్పు కూడా వస్తుంది. ఇది రూపాంతర అనుభవం. అదే విధంగా 3వ వచనంలో మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 3వ వచనంలో తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడొకటికి తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడినటువంటి కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ విశ్వాస పరిమాణం అనే మాట వాడటం జరిగింది. విశ్వాస పరిమాణం ఏంటి, దాని కొలమానం ఏంటి?
అంటే కృపావరముల నానా విధముల మనందరికీ తెలుసు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో ధ్యానించాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ధ్యానించాం. కృపావరములు అనేకములు ఏ విధంగా ఇవ్వబడతాయో మనకు తెలుసు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఇతరుల కంటే నేను యోగ్యుడిని, వాళ్ళకి అంత మంచి కృపావరం ఇచ్చాడు దేవుడు, నాకెందుకు ఇట్లా ఇచ్చాడు? నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినే కదా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడినే కదా. వాళ్ళకేమో మంచి కృపావరం ప్రవచించే వరం ఇచ్చాడు, నాకేమో కేవలం ప్రార్థించేదే ఇచ్చాడు. లేక వాళ్ళకి ఉపదేశించే వరం ఇచ్చాడు, నాకేమో ఇంకా తక్కువది ఇచ్చాడు అని అనుకోద్దు. విశ్వాస పరిమాణమును బట్టి, అంటే విశ్వాస పరిమాణం అంటే విశ్వాసంలో అంతకంతకు తేజరిల్లాలి అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయం 16 వచనం. అంటే అబ్రహాం జీవితాన్ని తీసుకుంటే 12 అధ్యాయంలో అబ్రహాంకి, 13 అధ్యాయంలో అబ్రహాంకి చాలా తేడా కనపడద్దు. ఎందుకంటే ముందు బయలుదేరడం, ఊరుని, తన జనాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి బయలుదేరాడు. 13 అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవరి మీద అయితే ప్రేమ అనురాగాలతో తీసుకొచ్చాడో తన తమ్ముడు కుమారుడైన లోతు తనతో విభేదించి నేను వేరుగా ఉంటాను అన్నప్పుడు అబ్రహాంకి మాత్రము బాధ కలగలేదు. అది విశ్వాసం. అంటే దేవుని బిడ్డగా నేను సమాధానమైన మనసు కలిగి ఉండాలనే ధోరణిలోను ఆ తమ్ముడు కొడుకు ఏదైతే అడిగాడో దాన్ని ఇచ్చేశాడు. 14 అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ధనరాశి తన ఎదురుకుండా ఉన్నప్పటికీ అది తీసుకోకుండా సర్వ సృష్టికర్త యొక్క గుణగణాల్ని అక్కడ ఎత్తి చూపడం జరిగింది. అంటే విశ్వాసంలో ఇంకో మెట్టు ఎక్కాడు. అలాగే 16 తర్వాత 17 అధ్యాయం 19 అధ్యాయం మనం చూస్తే ఆ లోతు కుటుంబాన్ని సంరక్షించుకోవటానికి యుద్ధం కూడా చేసి వాళ్ళు తీసుకొచ్చి అప్పగించిన తర్వాత ఆ లోతు జీవితాన్ని చూసినప్పుడు అబ్రహాము ఎంతగా తన తమ్ముని పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అది ఆ విశ్వాసాల మెట్లు ఎక్కే కొద్దీ ఆ కక్ష కార్పణ్యాలంటే మనలో ఉన్న శరీర స్వభావం పూర్తిగా పోయి ఆ ప్రకృతి స్వభావం కూడా పూర్తిగా పోయి ఆత్మానుసారులుగా మనం జీవిస్తాం అనే దానికి ఉదాహరణ. ఇక 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు అప్పటికి అతనికి పిల్లలు లేరు. కానీ దేవుడు అంటాడు, అబ్రహాము ప్రవక్త, అతడు ప్రార్థిస్తే నీ ఇంట్లో ఉన్న గర్భాలు తెరవబడతాయని అబీమెలెకుతో చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థించగా, అంటే ఎంత విశ్వాసంతో ప్రార్థించాడు. ఇదేంటి ప్రభువా, నాకు పిల్లలు లేరు, నేను ఇంకొకరికి పిల్లలు ఇమ్మని ఎలా ప్రార్థించగలను అని అడగలేదు. విశ్వాసంలో వెనుతిరగలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ కార్యం జరుగుద్ది. నేను కేవలం ప్రార్థన చేయటం వరకని దేవుని మీద భారం వేసి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు, ఆ కార్యం జరిగింది. మామూలుగా చూస్తే అబ్రహాం పిల్లలు లేరు కదా, ఇతను ప్రార్థన చేయటం అనుకుంటాం. కానీ అతను దేవుని మీద ఆధారపడ్డాడు, తన స్వశక్తి మీద కాదు. ఇక 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు వాగ్దాన పుత్రుని దేవుడికి ఇచ్చేటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే విశ్వాస పరిమాణం అంటే 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు చూసినప్పుడు విశ్వాసములో మెట్లు ఎట్లా ఎక్కుతూ వచ్చాడో అబ్రహామును మనం చూస్తాం. అదేవిధంగా ఏలియా జీవితాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉంటుంది అని ఆయన ప్రకటించగలిగాడంటే విశ్వాసంలో ఆయన ఎంత వరకు ఎదిగాడు అన్నది కూడా మనం చూడగలం. అదే విధంగా విశ్వాస ప్రమాణం చూపిస్తారు కాబట్టి ఈ కృపా వరాల గురించి మీరు ఎక్కువగా ఎవరికి ఇచ్చిన కృపావరం బట్టి వాళ్ళు ఆ ప్రవర్తించండి. క్రీస్తు శిరస్సు, మనం అంతా కూడా శరీరంలో అవయవాలు. ఏ అవయవము తక్కువ కాదు, ఏ అవయవానికి ఉండే పని ఆ అవయవానికి ఉంది. మనకు అనుగ్రహింపబడే కృప చొప్పున వేర్వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాం కనుక అని ఇదంతా కూడా మనకు తెలిసిందే. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిస్తాము, పరిచర్య అయితే అలా చేస్తామని చెప్పి 10వ అధ్యాయం వరకు ఆయన చెప్తాడు. తర్వాత 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరికంటే ఒకడు అనురాగము కలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడు. ఇది చాలా కష్టమైంది. పౌలు బర్నబా జీవితం చూస్తే బర్నబా సీనియర్, తనకున్న ఆస్తి అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. పౌలు ఏమో సంఘాన్ని హింసించాడు. అట్లాంటి పౌలుని తీసుకుని దేవుడు నువ్వు తీసుకెళ్ళి ఆయన పరిచయం అన్నప్పుడు తీసుకెళ్లి చక్కగా పరిచయం చేసి వెళ్ళిన వెంటనే పౌల్ని ఏమని సంబోధించాడు? సౌల సహోదరుడు అని అంటే ఒకడికంటే ఒకడు ఘనుడిని ఎప్పుడైతే ఎట్లించుతామంటే దేవుని మనసు రూపాంతరం చెందినటువంటి మనసు మనలో ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలం. అదేవిధంగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి.
ఆత్మయందు తీవ్రత అనే మాటకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పౌలు గారు ఆయన ఇక చివరి రోజులకు వచ్చేసాడు, ఆత్మార్పణ చేయబోతూ ఆ, చేయాల్సిన రోజులు వస్తున్నాయని తెలిసినప్పుడు ఒక ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఇక తీవ్ర ఆసక్తితో ఎక్కువసేపు ప్రసంగించాడంట. అక్కడ ఐతుకు అనే వ్యక్తి ఆ కిటికీల నుంచి పడి చనిపోవటం, తిరిగి లేపటం అనేది జరిగిందంటే ఒక పక్క మరణం ఆయన కాచుకుని ఉన్నప్పుడు కూడా ఆసక్తితో దేవుని గురించి, మారు మనసు గురించి, అనేక ఆత్మల రక్షణార్థం ఆయన చెప్పారంటే ఆసక్తిలో మాంచులు కావద్దు. నిజంగా అట్లాంటి పరిస్థితులు మాటలైతే చెప్తున్నాం, కానీ ఇక కొద్ది రోజుల్లో మరణదండన విధించబోతుంది నీకు అని తెలిసినప్పుడు కూడా దేవుని కార్యాన్ని యేసుక్రీస్తు అంటాడు కదా, నా తండ్రి పని తుదముట్టుంచుతాయి నాకు ఆహారమైనదని ఎట్లాగైతే చెప్పారో యేసుక్రీస్తు, పౌలు కూడా చివరి నిమిషం వరకు అట్లాగే చేశాడు. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నా వలే ఉండండి అని చెప్పడానికైనా సరిపోయాడు. అదే విధంగా నిరీక్షణ గలవారే సంతోషించుతూ శ్రమల్లో ఓర్చుకోండి అన్నాడు. 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు పౌలు గారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ రోమా సంఘం దాంట్లో ఆచరణలో ఉంది, ఇది చెప్తున్నది మన కోసం. శ్రమలని మొదలైనవి మన కోసం చెప్తున్నారు ఇక్కడ. ఈ ఓర్పుతో మనం ఉండాలి. అదే విధంగా ఆసక్తి అనేది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ వారి పేతురు గారు చెరసాలలో బంధించబడినప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరవబడ్డాయని వచ్చారు. ఇలాగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన జీవితంలో కూడా ఆసక్తితో ప్రార్థించినప్పుడు అనేక సాక్ష్యాలు మన జీవితంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆసక్తితో ప్రార్థించి రెండో రోజుకు మర్చిపోయేవారు కాకుండా ఆసక్తితో ప్రార్థించి ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై అన్నప్పుడు పౌలు గారి జీవితాన్ని తీసుకున్నప్పుడు ఆయన దమస్కు మార్గంలో జరిగిన తర్వాత యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళు తిరస్కరించినప్పుడు ఆయన వెళ్లి దేవాలయంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆత్మయందు తీవ్రత గలవాడై ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభువుతో కొన్నిసార్లు ప్రభువే ఆయన పక్కన నిలబడి ధైర్యపరిచిన సంఘటనలు మనం చూస్తాం. మనం కూడా సమస్య వచ్చినప్పుడు, దైవ సంబంధమైన ఛాలెంజెస్ ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆత్మయందు తీవ్రత కలివారై మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. అదే విధంగా శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుతుండడి, మిమ్మల్ని హింసించు వారితో దీవించు కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిపి ఉండి హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. అంటే ఎంతసేపు కూడా భోగభాగ్యాల మీద, లేకపోతే ఇప్పుడు కృపావరాలే తీసుకుందాం, అది ఎక్కువ కాబట్టి నాకు అది కావాలి అనుకోకూడదు. మనం చూసినట్టయితే అక్కడ ఒక ఉద్యోగ కూటం జరుగుతున్నప్పుడు ఒక ప్రసంగి ఇక్కడికి ఎంత దేవుని దీవెన ఉంటుందో ఆ గ్రౌండ్ శుభ్రం చేసిన వ్యక్తికి కూడా అంతే దేవుని దీవెన ఉంటుంది. అందుకని దావీదు అంటాడు, యుద్ధంలో వెళ్ళిన వాళ్ళకి, ఆ సామాన్ల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి ఒకే జీతం ఇవ్వండి అంటాడు. అంటే అందరూ ఒకే పనిలో వెళ్ళారు కాబట్టి. అలాగే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవద్దు, అది ఎక్కువ కాబట్టి నాకు అది కావాలి అని చెప్పి అనుకోకూడదు. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. పంచి పెట్టేవాడు శుద్ధ మనస్కుడై ఉండాలని పై వచనంలో ఉంది. స్టెఫెన్ మనం చూసినప్పుడు ఆహారం పంచి పెడతానికి పెట్టినప్పుడు ఆయన మంచి మనసుతో చేసినటువంటి పరిచర్య ఎంత గొప్ప ఆత్మరక్షణ జరిగిందో, పౌలు గారి జీవితానికి అది ఎంత ఇన్స్పిరేషన్ అయిందో మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏ పని అది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పి దేవుని విషయాల్లో మీరు అనుకోవద్దు. మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషుల్లో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఆయన అంటాడు కదా, పగ తీర్చుకున్నట నా వంతు నువ్వు వదిలేయమని చెప్పి అంటాడు. అదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతిలో పట్టడం మహా భయంకరం, అక్కడికి వెళ్ళక ముందే నువ్వు క్షమాపణ అడుగు, సమాధాన పడు అంటాడు. కాబట్టి ఒకవేళ నిన్నెవరన్నా ఆట పట్టించినట్టు హింసిస్తూ ఉంటే వదిలే, పగ తీర్చిన పని దేవుడే తీసుకుంటాడు. అదే అనేక ఎగ్జాంపుల్స్ మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది, నేనే ప్రతిఫలం ఇస్తునని, మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చినని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టును, దప్పగని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఇదంతా మనకు తెలిసిన ఆకలితో ఉన్న వారికి ఆహారం,
దాహం తీర్చాలి, అదే విధంగా వస్త్రాలు ఇవ్వాలి, దాంతో పాటు జీవాహారం ఇవ్వాలి, జీవజలంకి వాళ్ళని మళ్ళించాలి, అదే విధంగా నీటి వస్త్రం వాళ్ళు పొందేటట్టుగా వారిని వాక్యం ద్వారా హెచ్చరించాలి అని చెప్తూ పౌలు గారు అంటాడు, నీ శత్రువు ఆకలిగా ఉంటే అతను పెట్టు, అప్పుడు అతని తల మీద నిప్పులు కుంపటి పోసినట్టుగా ఉంది. దీన్ని చాలా మంది తప్పు వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ నిప్పులు కుంపటి పోసినట్టు అంటే నిప్పులు తీసుకొచ్చి అతని నెత్తి మీద పోసినట్టు, లేదా తన నెత్తి మీద నిప్పులు ఉన్నట్టు ఫీల్ అవుతాడు అవతల వ్యక్తి అని కాదు. కానీ నేను ఎంత అపకారం చేసినా నాకు ఉపకారం చేశాడని చెప్పి పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో రగిలిపోతాడు. అతను పశ్చాత్తాపంతో రగిలిపోయి దేవుని వైపు తిరుగుతాడు. అవును కదా, ఇతను దేవుని బిడ్డ కాబట్టి నేను ఎంత అపకారం చేసినా నాకు ఉపకారం చేశాడని పశ్చాత్తాపంతో రగిలిపోతాడు. అది నిప్పులు కుంపటి పోయటం అంటే. చాలా ఆధ్యాత్మిక అర్థాలు ఉంటాయి. కీడు వల్ల జయించబడక మేలు చేత కీడు జయించము అంటే ఎవరు మేలు చేసి శ్రమపడండి అంటారు పేతురు గారు. ఎందుకంటే మనకు మాదిరిగా ఉన్న క్రీస్తు కూడా మేలు చేసి శ్రమ పడ్డాడు కాబట్టి మీరు కూడా మేలు చేసి శ్రమ పడండి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన 3 అంశాలు ఏంటంటే, మనము సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించుకున్నప్పుడు మనం రూపాంతర అనుభవం పొందుతాం. రూపాంతర అనుభవం పొందిన మనకి ఉత్తమము, అనుకూలము, మర్యాదగా ఉండేది ఏదో మనం గ్రహించగలము. కాబట్టి ఆ విధమైన రూపాంతర అనుభవం పొందిన తర్వాత మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం పరిచర్య అనేది చెయ్యాలి. హెచ్చు తగ్గులకు జోలికి ఎప్పుడు కూడా పోకూడదు. ఇక తర్వాత మిగిలినవన్నీ కూడా జనరల్ గా చెప్పేది, ఇది మనం పెద్దగా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఈ 3 విషయాలు మనం గమనించినట్టయితే ముందు మనల్ని మనం మార్చుకోవాలి, ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి, ఆ తర్వాత రూపాంతర అనుభవం మనం పొందుతాం. ఆ రూపాంతర అనుభవం పొందిన తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలని చాలా చక్కగా వివరించి చెప్పారు. మనం ఇవి అనుసరించగలిగితే, ఒక్కొక్కసారి మన జీవితంలో అనుసరించలేకపోవటానికి కారణం ఏంటో మనకు మన వాక్యం ద్వారా చెక్ చేసుకుని మనం సరి చేసుకున్నట్టయితే మనం ఆ రూపాంతర అనుభవం మనం పొందటమే కాకుండా అనేకుల హృదయాల్లో రూపాంతర అనుభవం పొందటానికి మనము ప్రేరణ అవటానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించనుగాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నిరంతరంగా ఫలించే వాక్యం దయచేయమని, ఏ రకమైన ఆటంకాలు లేకుండా వాక్యం నాయన సాగిపోయే భాగ్యం దయచేసి నాయన వందనాలు. వరప్రసాద్ గారికి ఇచ్చినటువంటి స్వస్థత నిమిత్తం వందనాలు. అదే విధంగా జ్యోతి మేడం కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వచ్చినటువంటి దైవజనులు సెల్వరాజు గారు, అదే విధంగా శ్యామ్ కుమార్ గారు, నాయన వారి పరిచర్యను దీవించండి. అనేక ఆత్మీయ రక్షణార్థం వారి మిషనరీస్ కూడా పనిచేసే భాగ్యం దయచేయండి. నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా చేరి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.